నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. జగన్పై ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిసి విడివిడిగాను కత్తులు దూస్తున్నాయి. ఎన్నికల నగర మోగడానికి కొన్ని నెలలే మిగిలిన నేపథ్యంలో నిద్రాణంలో ఉన్న పార్టీలు సైతం గర్జించేందుకు గొంతు సవరించుకుంటున్నాయి. ఎన్నికల రణరంగంలో వారందరి యుద్ధానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎదుర్కోగలడా? అసలు నేటి రాజకీయాల్లో నిర్మోహమాటం అనే అస్త్రం పనిచేస్తుందా? ప్రతిపక్షాల పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుతాడా? అర్జునుడిలా ఛేదిస్తాడా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టార్గెట్ జగన్ అనే కాన్సెప్ట్ నడుస్తోంది. సొంతింట్లో రుసరుసులు అలకలు ఒకవైపు, ప్రతిపక్షాల అవకాశవాదం ఒకవైపు, ప్రజల్లో చిన్నగా రాజుకుంటున్న ప్రభుత్వ వ్యతిరేకత మూడొక వైపు. ముప్పేటి సమస్యలు జగన్ని చుట్టుముడుతున్న పరిస్థితుల్లో జగన్ తన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్తో తన అనుకున్న వారిని సైతం పక్కన పెట్టి నో టికెట్ బోర్డు పెట్టేస్తున్నారు. దీంతో సొంత పార్టీలో అసమ్మతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ముందు నుంచి ఊహిస్తున్న విషయమే అయినా తీసి పారేసంతటి చిన్న విషయం మాత్రం కాదు. పార్టీలో సిట్టింగ్లకి సీటు రాలేదంటే వాళ్ళు ఖచ్చితంగా మరో పార్టీని ఆశ్రయించడానికి మొగ్గు చూపి మరలా పోటీ చేస్తారు, లేదా ఇండిపెండెంట్గా పోటీకి దిగుతారు. పైగా పార్టీలోని సీక్రెట్లన్నీ మైక్ ముందు పెట్టి ఏకేస్తారు కూడా. మంగళగిరి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇటీవల రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ముందున్న పెద్ద ఉదాహరణ. అదేవిధంగా సీటు రాదని ఐపాక్ లీక్ ఇచ్చిన ప్రతి ఎమ్మెల్యే జనవరి 1న పెద్ద పార్టీ పెట్టి తన బల నిరూపణకు కూడా ప్లాన్ చేసుకున్నారు. కొందరు సెకండ్ అండ్ థర్డ్ కేడర్ నాయకులు తమ లీడర్లకు మద్దతుగా రాజీనామా అస్త్రాలను కూడా ప్రయోగించారు. ఇక అంతర్గత విభేదాలు, మంత్రుల మధ్య విభేదాలు, కొన్ని వర్గాలలో నెలకొన్న వ్యతిరేకత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి వరాల జల్లు కురిపించిన అదే లబ్ధిదారులు డిమాండ్ల చిట్టాతో రోడ్లెక్కడం, ఎన్ని జరుగుతున్నా చిరునవ్వు మాత్రమే ఎక్స్ప్రెషన్ ఇస్తున్న జగన్ అసలు ధైర్యం ఏమిటి అనేది ఇప్పుడు రాష్ట్రంతో పాటు తెలంగాణలో కూడా నడుస్తున్న హాట్ టాపిక్. అరెస్టులు, అవమానాలు, కేసులు, స్కాముల చిట్టాతో 2 రాష్ట్రాల్లో ప్రాభవం కోల్పోయిన తెలుగుదేశం తన ఖర్చొచ్చిన పొత్తు మంత్రాన్ని మరలాయించుకుంది. అయితే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం తమకి సింపతి పెరిగిందనేది ఆ పార్టీ ఆలోచన. అయితే ఆ పార్టీకి అండగా ఉన్న సినీ గ్లామర్ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు దూరం అవడం, బాలకృష్ణ సినీ గ్లామర్ ఉన్న రాజకీయ గ్లామర్ అతి తక్కువగా ఉండడంతో కాస్త ఇమేజ్ ఎక్కువగా ఉన్న పవన్ కళ్యాణ్ వైపు చేతులు చాచాయి. ఎటు వెళితే కనీసం తాను గెలిచి తన పార్టీ పరువు దక్కించుకోవాలో అర్థం కాని స్థితిలో త్రిశంకు స్వర్గంలో ఉన్న పవన్ కళ్యాణ్కు చంద్రబాబు అరెస్ట్ అనే అవకాశాన్ని జగన్ కల్పించారు. అదే అదునుగా చంద్రబాబు స్నేహాస్తాన్ని అధికారికంగా ప్రకటించి మరీ అందుకున్నారు. దీంతో 2 పార్టీలు కలిసి జగన్ ప్రభుత్వంపై విమర్శలతో దాడి మొదలెట్టాయి. జగన్ స్కామ్ అంటూ పవన్ కళ్యాణ్ రోజుకొక స్కామ్ లిస్ట్ బయట పెడుతూ జగన్ ని టార్గెట్ చేస్తే దాడులు, అరెస్టులు, రెడ్ బుక్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్లు మైకుల ముందుకు వచ్చి ప్రజలకు జగన్పై వ్యతిరేకత పెరిగేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరొక వైపు 2019లో జగన్కి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ని తమ వైపు మరల్చుకుని తెలుగుదేశం మరొక అణ్వస్త్రాన్ని జగన్ వైపు గురిపెట్టి తన తదుపరి గేమ్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతూ జగన్ టీంకి సవాల్ విసురుతోంది. మరొక వైపు రాష్ట్రంలో ఎప్పుడూ తట్టపుట్ట సర్దుకుందని అందరూ భావించిన కాంగ్రెస్ గిడుగు రుద్రరాజు సారథ్యంలో మరలా ఊపిరి పోసుకుని తాము యుద్ధానికి సయ్యంటూ ఆయుధాలు సిద్ధం చేస్తోంది. జగనన్న వదిలిన బాణం వైఎస్ తనియ షర్మిలని తమ అమ్ముల పొదులో పొదివి జగన్పై ఫైట్కి సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే వరుస ప్రెస్ మీట్లతో గిడుగు తన మాటలకు పదును పెట్టి జగన్కి తమ పోరు ఎలా ఉండబోతుందో అని గట్టిగా సంకేతాలే పంపిస్తున్నారు. షర్మిల కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో తెలంగాణ ఎన్నికలకి ముందు నుంచే టచ్లో ఉండటం, తన పార్టీని సైతం కాంగ్రెస్లో విలీనం చేయాలని ప్రయత్నించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమని అన్న ప్రచారం కూడా ఊపందుకోంది. ఆమెనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించి జగన్పై కక్ష సాధించాలన్నదే కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశమని ప్రో వైసీపీ సోషల్ మీడియా కూడా కోడే కూస్తోంది.
వీరందరికీ తోడు బీజేపీ తన చిత్ర విచిత్ర విన్యాసాలతో జగన్ ఇబ్బందికి గురి చేయడమే కాక తన పార్టీ కేడర్ని ప్రజల్ని కూడా గందరగోళానికి గురి చేస్తోంది. అయితే కేంద్రంలో అదే పార్టీ పాతుకుపోయిన నేపథ్యంలో ఆ పార్టీ విధానం ఏ విధంగా ఉంటుందనేది, జగన్ ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందనేది వైసీపీని వేధిస్తున్న పెద్ద ప్రశ్న. కాస్త జగన్కి ఫేవర్ గా ఉంటున్నాడన్న ప్రచారంతో పాటు చంద్రబాబు ఊసెత్తడానికి కూడా ఇష్టపడని సోము వీర్రాజుని అధ్యక్ష స్థానం నుంచి తొలగించి పక్కన పెట్టిన బీజేపీ చంద్రబాబు వదినైన పురంధేశ్వరిని ఆ పీఠంపై కూర్చోబెట్టి సంచలనానికి శ్రీకారం చుట్టింది. అధ్యక్ష పీఠంపై కూర్చున్న నాటి నుంచి పురంధేశ్వరి టార్గెట్ జగన్ మాత్రమే అన్న సంకేతాలు ఇచ్చారు. రోజుకో స్కామ్ లిస్ట్ చేసి అధిష్టానం ముందుంచారు. కేంద్రంలో తనకున్న పలుకుబడి ఆధారంగా జగన్పై నేరుగా కంప్లైంట్ చేశారు. వైసీపీ నేతలు తమదైన స్టైల్లో ఆమె ఆరోపణలు తిప్పికొట్టినా, చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఆమెను ఎద్దేవా చేసినా ఆమె మాత్రం అధిష్టానం చెప్పిన పనులను తూచా తప్పకుండా చేస్తున్నారు. అప్పటికే ఎన్డీఏలో ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి బహిరంగ పొత్తు ప్రకటించినప్పుడు కూడా అంతా అధిష్టానం చూసుకుంటుందంటూ బాల్ని అధిష్టానం కోర్టులో విసిరి తాను మాత్రం సైలెంట్ అయిపోయారు పురంధేశ్వరి. అయితే బీజేపీలో పైవారు చెప్పినవి రాష్ట్ర నాయకుల నోటి నుంచి రావాలని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నది కొందరికి మాత్రమే తెలిసిన విషయం. కనుక అధిష్టానం ఎందుకు పురంధేశ్వరిని నియమించిందో మోదీకి, అమిత్ షాకి తప్ప ఎవరికీ తెలియదు. అదే కేంద్రం వైసీపీకి సపోర్ట్ చేస్తూ మధ్య మధ్య కొత్త సంకేతాలు ఇచ్చింది. మరోవైపు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా తెలుగుదేశంతో కలిసి వెళ్లే ప్లాన్స్ ఉన్నట్లు లీకులిస్తూ అటు జగన్ ని ఇటు చంద్రబాబుని ఒకే దూరంలో ఉంచి తన ఆటని షురూ చేసింది. ఇది కూడా జగన్ ని ఆందోళనకు గురిచేసే అంశమే. ఇన్ని సమస్యలు ముందున్నప్పటికీ జగన్ కూల్గా ఉండటానికి తాను పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమ పథకాలే తనకు ఓట్లను కురిపిస్తాయని గట్టి నమ్మకంతో ఉన్నాడని వైసీపీ కీలక నేతలు, జగన్ కి అతి సన్నిహితంగా ఉండే జర్నలిస్ట్ మిత్రులు చెబుతున్నారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీల ఓట్లు 90 నుంచి 100% పోలవుతాయని వైసీపీ అధినేత భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక టీడీపీ జనసేన పొత్తులో పవన్ ని టార్గెట్ చేస్తే సింపుల్ గా వారి బంధాన్ని బెడగొట్టి ఓట్లు కొల్లగొట్టొచ్చన్న స్ట్రాటజీతో కాపు ఓట్లకు గంటి కొట్టేందుకు అనేక టెక్నిక్స్ ని ఐపాక్ టీం కి అప్పగించాడు జగన్. ఆ పని చాపగంది నీరులో సాగిపోతోంది. ఇది కేవలం రోడ్డెక్కిన కార్మికుల సమస్యల పరిష్కారం కూడా లాస్ట్ మంత్స్ లో ప్రకటించి ఎన్నికల నేపథ్యంలో వాటి ఇంప్లిమెంటేషన్ ని తదుపరి టర్మ్స్ కి వాయిదా వేయడం ద్వారా ఓట్లు సంపాదించవచ్చన్నది వైసీపీ అధినేత మరొక ప్లాన్ గా తెలుస్తోంది. ఇక ప్రజల్లోని సాధారణ వ్యతిరేకతని, పార్టీలు అసమ్మతిని ఎదుర్కోవడానికి, షర్మిల వంటి వారిని ఎదుర్కోవడానికి వేరే ప్లాన్స్ ఉన్నాయన్నది జగన్ ఆత్మీయుల మాటగా అయితే ఉంది. పార్టీ ప్రక్షాళన పేరుతో రోజుకో సంచలన నిర్ణయాలను ప్రకటిస్తూ జగన్ ముందుకు పోతున్నారు. ప్రతిపక్షాల లెక్కలు వారికి ఉన్నట్లే తన లెక్క తనకు ఉందని చెప్పకనే చెబుతున్నాడు సీఎం జగన్. ఏదేమైనా జగన్ మనసులో ఏముందో ఆయన చుట్టూ ఉన్న గాలికి కూడా తెలియదన్న టాక్ ఉన్న నేపథ్యంలో జగన్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.